ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు మిగతా చాలామంది 100 ఉద్యోగ సంఘాలు స్ట్రైక్ చేస్తున్నారు. 30 కోట్ల మంది స్ట్రైక్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా పెన్షనర్లు కూడా ఈ స్ట్రైక్కి మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ పెన్షన్ వ్యాలిడేషన్ బిల్ అనేది పార్లమెంట్లో పాస్ వల్ల పెన్షన్ని ఇక రివైజ్ చేయము, మీరు ఇంతే చావండి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈ పాత పెన్షనర్ని 5 భాగాలుగా డివైడ్ చేశారు. సమాన హక్కులు ఉండవు ఇక పెన్షనర్లు. దీని మీద రిటైర్డ్ కార్మికులు 80-90 సంవత్సరాలు కార్మికులు కూడా రిటైర్డ్ కార్మికులు కూడా ఈ దీంట్లో ఉన్నారు. అది కాకుండా ఈరోజు దేశంలో కార్మిక సంఘాలందరూ ఈ 4 లేబర్ కోడ్ ఏదైతే పార్లమెంట్లో పాస్ చేశారో అది విత్డ్రా చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ 4 లేబర్ కోడ్లు ఉన్న హక్కులను కూడా తీసేసినట్టు ఉంది. ఎందుకంటే మీ కనీసం వేజెస్, మినిమం వేజెస్, కనీసం వేతనం మేము అడిగేది ట్రేడ్ యూనియన్స్ అందరూ 26,000 మినిమం అన్స్కిల్డ్ వర్కర్కి ఇవ్వాలి అని డిమాండ్. న్యాయమైన హక్కు. అది సెంట్రల్ పే కమిషనే చెప్పింది. ఓ కార్మికుడు బతకాలంటే 26,000 ఇవ్వాలని. మరి అందరికి ఇవ్వండి, రోడ్డు మీద కార్మికులకు ఇవ్వండి, జర్నలిస్ట్కి ఇవ్వండి, అందరికి ఇవ్వండి. ఇవ్వట్లేదు. అదే కాకుండా ఈ వేజెస్ని 178 రూపీస్ అని పాస్ చేశారు పార్లమెంట్లో పర్ డే. 178 రూపీస్లో ఒక కార్మికుడు బతకగలుగుతాడా, ఎవరైనా మనిషి బతకగలుగుతాడా అని ఇది పెద్ద షేమ్ఫుల్ డెసిషన్ ఇది. అది కాకుండా సమ్మె చేసే హైక్యం కూడా దాదాపు తీసేశారు. సమ్మె నోటీస్ ఇస్తే లేబర్ కమిషనర్ మీతో మాట్లాడుతుంటే మీరు సమ్మె చేయడానికి వీల్లేదు అంటే సంవత్సరాల తరబడి మాట్లాడుతూనే ఉంటాడు, మీరు సమ్మె చేయడానికి హక్కు లేదు అంటే కార్మికుడు లాస్ట్ వెపన్, ఆయుధం సమ్మె. ఆ సమ్మెను కూడా చేయకుండా అంటే మేము అన్యాయం చేస్తాం, దోపిడీ చేస్తాం, ఎక్స్ప్లాయిట్ చేస్తాం, మీరు మాత్రం పోరాటం చేయడానికి వీల్లేదు, యూనియన్లు కూడా ఫామ్ చేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు. అంటే కార్మికులు యూనియన్ లేదు, సమ్మె చేయడానికి హక్కు లేదు, మినిమం వేజ్ లేదు, ఆ ఉన్న కార్మిక చట్టాలు కూడా వాళ్ళకి వర్తింపజేయరు, పోరాటం చేయకూడదు. అంటే ఒక రకంగా ఇది ఎమర్జెన్సీ, కార్మికుల పైన ఎమర్జెన్సీ అనేది విధించారు. ఇది 4 లేబర్ కోడ్స్. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి. కిసాన్ బిల్ ఎట్లయితే రైతులందరూ కలిసి పోరాడి దాన్ని విత్డ్రా చేయించారో ఇది కూడా విత్డ్రా చేయాలని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 30 కోట్ల కార్మికులు సమ్మె చేస్తున్నారంటే వాళ్ళ ఆ కోపం ఎవరైతే శ్రమ దోపిడీ అంటే సంపద సృష్టించేది కార్మికులు, రైతులు, ప్రజలు, వీళ్ళు సంపద సృష్టిస్తున్నారు. కానీ ఫలితాలు దక్కేది అంబానీ, అడానీ కార్పొరేట్లకి, బిజినెస్లకి, స్టాక్ మార్కెట్కి. వాళ్ళు దొబ్బేస్తున్నారు మల్టీనేషనల్ కంపెనీస్కి. లేదు, సంపద సృష్టించేది మేము, మా న్యాయమైన హక్కులు కావాలని డిమాండ్ చేస్తున్నాం, జస్టిస్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సార్వత్రిక సమ్మె. సార్వత్రికము అంటేనే అందరూ చేస్తున్నారని అర్థం. అందరూ 30 కోట్ల మంది వాళ్ళ ఈ సమ్మె చేయడానికి ప్రధాన కారణం సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం. ప్రభుత్వం 4 కోడ్లు తీసుకొచ్చింది, లేబర్ కోడ్స్. ఆ లేబర్ కోడ్స్ 4 రద్దు చేయాలనేది. 36 కోడ్ల 4 కోడ్లు చేసేసి కార్మికులకు ఉండేటువంటి హక్కులన్నిటి కూడా హరించడానికి వారు చేసిన పని గంటలు పెంచేశారు. 8 గంటలు జనరల్గా ఉండాలి. 8 గంటలు ఎందుకు ఉండాలి అనేది కూడా మీకు తెలుసు అనుకుంటా నేను. దాని 4 భాగాలు. 8 గంటలకు మొదలు ఉద్యోగం చేయాలా, 8 గంటలు పిల్లల్ని చూడాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలా, 8 గంటలు నిద్రపోవాలి. ఇది మొత్తం 24 గంటలు పనిచేసి వాళ్ళకి 8 గంటలే ఉండాలని ఒక సైంటిఫిక్గా దాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు దాన్ని రద్దు చేసి పని ఎక్కువ చేస్తే ఎక్కువ గంటలు చేస్తే ఎక్కువ ఉత్పత్తి అవుతుందనే దాన్ని చూపిస్తున్నారు. కానీ అలసిపోయి చెయ్యడు అనే అభిప్రాయం కలగడం లేదు వాళ్ళకి. అందువల్ల ఎక్కువ అలసిపోకుండా ఉన్నప్పుడు మాత్రమే పని చేయగలుగుతారు, లేకపోతే పని చేయలేవు. అందువల్ల మెంటల్గా కూడా వాళ్ళు స్థిరపడి ఉండాలి. అందుకోసమే తప్పనిసరిగా 8 గంటలే శాస్త్రీయమైనటువంటిది కనుక 8 గంటలు ఉండాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇంతకుముందు ఇట్లా నోటీస్ ఇచ్చి సమ్మె చేసే అవకాశం ఉండేది. ఇవాళ అవకాశం పోయింది. అంటే ప్రభుత్వం చెప్తే చేయాలి, లేకుంటే లేదు. ప్రభుత్వం ఎప్పుడైనా ఏ యజమానైనా కానీ ఏ కార్మికుడి విషయాలైనా ఎప్పుడైనా ఎట్లుంటుందో మీకు తెలుసు. అందుకోసం అలాంటి స్థితి వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. అదే కాకుండా కేవలం కార్మికులకు సంబంధించిందే కాకుండా ఇవాళ పని గంటలు పెంచడం వల్ల చాలా నష్టం జరుగుతున్నది. అంటే ఆదాయం పడిపోయింది, అంటే కొనుగోలు శక్తి పడిపోయింది. కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల వాళ్ళు ఏది కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడడం వల్ల ఇక్కడ ఏ కార్మికుడు కూడా ఏ
కార్పొరేటర్ కూడా ఇక్కడ కంపెనీలు పెట్టడానికి సిద్ధపడడం లేదు. ఇక్కడ కొనేవాళ్ళు లేడు కనుక వెళ్ళిపోతున్నారు మన దేశానికి. మనమేమో బయట మాత్రం బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నాం, మాకు అన్ని పెరిగినాయి ఇది పెరిగినాయి చెప్తారు తప్ప ఏవి లేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే పెన్షనర్స్ విషయంలో కూడా అలాగే జరుగుతున్నది. పెన్షన్ అనేది 30 ఏళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ అతని జీవితకాలం అంతా కూడా అలాగే బతకాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. అది చంద్రచూడ్ ఇచ్చాడు, ఈ చంద్రచూడ్ కాదు, గత ఆయన తండ్రి చంద్రచూడ్ ఇచ్చాడు. అది ఇచ్చినటువంటి ఏమిచ్చాడంటే జీవితకాలంలో ఎప్పుడైతే ఉద్యోగిగా ఉన్నవాడు పెన్షన్ తీసుకున్న తర్వాత కూడా అదే స్థితిలో వాళ్ళ కుటుంబం కూడా గౌరవప్రదంగా బతకాలని ఉద్దేశంతో ఈవేళ జరిగింది. 5గురు ధర్మాసనం ఇచ్చింది. ఆ ధర్మాసనంలో చెప్పినట్టుగా మనకు పెన్షన్ వస్తూ ఉంది. గతంలో 100% ఉంటే 50% పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 50% ఎందుకు ఇస్తున్నారు అన్నప్పుడు అప్పుడు తల్లి తండ్రి పిల్లలు ఇద్దరు మొత్తం 4 కుటుంబం, అంతకంటే ఉంటే కూడా ఇవ్వరు వాళ్ళకి. ఇప్పుడు ఎవరే అంటే భార్యాభర్తలు ఇద్దరే కనుక 50% ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. అది అసలు దాని బేసిక్ అనమాట. అందుకని మీరు 50% ఏదైతే ఇస్తున్నారో ఆ 50% మీద ధరలు పెరుగుతున్నా కొద్దీ డిఏ ఇవ్వాలి. డిఏ ఇచ్చి దాన్ని రివిజన్ చేయాలి. అట్లా రివిజన్ చేసేటప్పుడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 10 ఏళ్ళకోసారి చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 5 ఏళ్ళకోసారి చేస్తుంది. అందువల్ల వాళ్ళ జీతాలు పెరగడం వల్ల అంటే ధరలు ఇట్లా పెరుగుతున్నాయో పెన్షన్ కూడా అట్లాగే పెరుగుతుంది, జీతం కూడా అట్లాగే పెరుగుతుంది. ఇప్పుడు ఆ స్థితి లేకుండా పోయి ఇప్పుడు పెన్షనర్స్ 2 భాగాలు చేశారు. ఏందా 2 భాగాలు అంటే 1/1/2026 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళు, ఆ తర్వాత అపాయింట్ అయిన వాళ్ళు. అందుకంటే ముందు వాళ్ళకి మాత్రం పెన్షన్ అంతే ఉంటుంది, ఇక పెరగదిగా. ఇంతకుముందు పెరిగేది, ఇప్పుడు పెరిగేది లేదు. ఆ తర్వాత 2026 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళు మాత్రమే పెరుగుతుంది. మళ్ళీ పీఆర్సీ వచ్చిందనుకో మళ్ళీ పనిచేస్తారు. ఇట్లా పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. తగ్గించి అంటే పెన్షనర్స్ 2 భాగాలు చేశారు. 2 భాగాలు చేయడం వల్ల పెన్షన్ ఆగిపోద్ది, అట్లాగే ఉంటుంది. ఇవాళ 50 రూపాయలు వస్తే 50 ఉంటుంది, 100 వస్తే 100 ఉంటుంది, 1000 వస్తే 1000 వస్తుంది, అట్లా ఉందన్నమాట. అంటే ఈపీఎస్ పెన్షన్స్ మీకు ఐడియా ఉంటుంది. పబ్లిక్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళకు సీలింగ్ పెట్టి ఇవాళ వాళ్ళ పెన్షన్ ఎంత ఉంది, 1000 రూపాయలే ఉంది. 1000 రూపాయల పెన్షన్ అంటే మీరు మీకు కూడా అదే పరిస్థితి. జర్నలిస్టులకు కూడా అదే వర్తిస్తుంది, వాళ్ళకు కూడా 1000 రూపాయల పెన్షన్ రేపు పొద్దున. అందుకోసం అలాంటి స్థితి ఇవాళ అంటే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకు కూడా అదే స్థితి తీసుకొచ్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లనే ఈ సభ్య చేయడానికి కానీ మిగతా వాటికి కానీ చూడాల్సిన అవసరం ఉంది. రెండో మాట ఒకటి చెప్పి ఉదికిస్తాను. ఉద్యోగస్తులు వేరు, ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు. అంటే ప్రజలు వాళ్ళు పాలించేవాళ్ళు, వీళ్ళు పరిపాలించబడేవాళ్ళు, వాళ్ళేమో వేరు. వాళ్ళు 3 భాగాలు చేసి చూపిస్తున్నారు. కాదు, అది కాదు. ఉద్యోగస్తులు కానీ మన ప్రభుత్వం కానీ వేరు కాదు. ప్రభుత్వము ప్రజలకు మధ్యలో ఉండే వారధి అంటే వీళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు చేయాలి? ఉద్యోగస్తులే చేయాలి. మరి ఉద్యోగస్తులు సరిగ్గా లేకపోయిన తర్వాత, వాళ్ళకే జీతం ఇవ్వకపోయిన తర్వాత, వాళ్ళకే పెన్షన్ రాకపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? అందువల్ల ఇవాళ ప్రభుత్వాలు ఏమున్నాయంటే మొత్తం రెచ్చగొట్టి వీళ్ళకు పెన్షన్ అంతిస్తున్నాం, జీతాలు అంతిస్తున్నాం, 1,00,000 రూపాయలు ఇస్తున్నాం అని నేను బస్సులో ప్రయాణం చేస్తుంటే ఒకళ్ళు పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకున్నాడు, ఈ కండక్టర్ ఎటా 1000 రూపాయలు 50,000 వస్తాయట, 1,00,000 రూపాయలు వస్తాయట ఆ జీతం అని చెప్తున్నారు వాళ్ళ పక్క నుంచి. అంటే వాళ్ళకి ఏదో రానట్టు, వీళ్ళకి వచ్చినట్టు, వీళ్ళు ఏదో కష్టం చేయనట్టుగా వాళ్ళు అంటే చిత్రీకరణ, ప్రభుత్వం చేసే చిత్రీకరణ అట్లా ఉందన్నమాట అర్థం. అందువల్ల అది పోవాలా, అందరూ సమానమే, వాళ్ళందరినీ కూడా జాగ్రత్త చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎంతో వీళ్ళు కూడా అంతేనే చూడాలి. వీళ్ళు పెన్షనర్స్ కానీ ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకు మెడికల్ రియంబర్స్మెంట్ ఎంత? 2,000, 2 లక్షలు. కానీ ఆరోగ్యశ్రీకి ఎంత? 10 లక్షలు. ఆరోగ్యశ్రీకి 10 లక్షలు ఏంది? 30 ఏళ్ళు పనిచేసినట్టు వీళ్ళకి 2,000 ఏంది? 2 లక్షలు ఏంది? అందువల్ల ఇలాంటివన్నీ కనబడుతూ ఉన్నాయి. అందువల్ల ఈ వీక్షణ పోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ దృష్టి తీసుకురావాలి. అందుకోసం ఈ సమ్మె చేయాల్సిన బాధ్యత మనకు వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 4 లేబర్ కోడ్లు అని చెప్పి రాష్ట్రం పెట్టింది అంటున్నారు. దానివల్ల ఏంటి నష్టం ఏంటి? 29 కార్మిక చట్టాలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఈ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరుగుతూ ఉంది. బ్రిటిష్ పీరియడ్ నుంచి కార్మికులు ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి ఈ చట్టాలు, అది ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, అట్లాగే ప్లాంటేషన్ యాక్ట్, ఇటువంటి వలస కార్మికుల చట్టం 1979, ఇటువంటి మొత్తం చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఈ లేబర్ కోడ్స్ అనేది తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. ఈ లేబర్ కోడ్స్ మూలంగా మొత్తం కార్మికుల యొక్క హక్కులన్నింటినీ కాలరాయటం అనేది
జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక ప్రభుత్వం ఎన్నో కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. ఆ విధానాల్లో భాగంగా కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్లు, పెన్షనర్లు అట్లా మొత్తం ప్రజానీకం మొత్తం అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవటం అనేది జరుగుతూ ఉంది. మొత్తం ఈరోజు గతంలో ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కింద కవర్ అయ్యేటువంటి కార్మికులందరినీ ఆ పరిధి నుంచి తొలగించడం అనేది జరుగుతూ ఉంది. అది బీడీ కార్మికులు కావచ్చు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, అటువంటి అనార్గనైజ్ సెక్టార్ వర్కర్స్ని అందరినీ కూడా ఈరోజు ఈ కార్మిక చట్టాల పరిధిలో నుంచి వాళ్ళు తప్పించడం అనేది జరుగుతూ ఉంది. దాని మూలంగా కార్మికులకి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం వేడే స్ఫూర్తితోటి ఏదైతే 8 గంటల పని విధానాన్ని కోసం ఫైట్ చేసి సాధించుకున్నారో దాన్ని కాలు రాస్తూ 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. గుజరాత్ ప్రభుత్వం ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు తెలంగాణ అట్లాగే కర్ణాటక ప్రభుత్వాలు కూడా అమలు చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా 3 షిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 షిఫ్ట్ల పని విధానాన్ని రద్దు చేసి 2 షిఫ్ట్లు పని విధానానికి ఆల్రెడీ రావడం అనేది జరిగింది. ఆ విధంగా మొత్తం కార్మికులందరినీ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళని దోచుకోవడం అనేది జరుగుతూ ఉంది. అందువలన ఈ రకంగా మొత్తం ప్రతి రంగంలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా ఈరోజు ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాల మూలంగా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. వీటన్నిటి మూలంగా ప్రజలు చాలా తీవ్రమైనటువంటి నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది. అన్ని కార్మిక సంఘాల వెనకాల ఉన్నటువంటి కార్మికులు అందరూ ఐక్యమై ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలని, రైతాంగ వ్యతిరేక విధానాలని వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇక్కడైతే రిటైర్డ్ అయిన కార్మికులు అయితే, ఎంప్లాయీస్ అయితే ఏమి అందరూ ఇక్కడైతే సమ్మె ఏర్పాటు చేస్తున్నారండి. ఎందుకు ఈ సమ్మె అని అంటే 4 లేబర్ కోడ్లు అనేది అయితే కేంద్ర ప్రభుత్వం విధించిందని అయితే చెప్తున్నారు. దానివల్ల వాళ్ళకి పింఛన్లో లోటుపాట్లు అనేవి జరుగుతున్నాయి. కొంతమందికి అయితే పింఛన్లు కూడా అందడం లేదని అయితే చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పొట్టగొడుతుంది. ఇన్ని రోజులు మేము కష్టపడ్డ డబ్బంతా అది మాకే మీరు ఉచితంగా ఇవ్వడం లేదని అయితే వాళ్ళ కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. సో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈ సమ్మె గురించి అయితే చూడాల్సింది ఉంది. ఈ రోజుటికైతే అప్డేట్స్ ఇవే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. కెమెరామ్యాన్ చంద్రశేఖర్తో రిపోర్టర్ ప్రజ్ఞ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.